హరి ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మద్గురుభ్యో నమః. ద్వాపర యుగాంతంలో వేదవ్యాస మహర్షి వేద విభాగం చేసి సంస్కృతంలో 4 వేదాలను ఏర్పాటు చేసినట్లే అదే కాలంలో అవతరించిన నమ్మాళ్వార్ అను శఠగోప మునీంద్రులు ద్రావిడ భాషలో అంటే తమిళ భాషలో 4 వేదాలకు సారభూత గ్రంథాలు ప్రకాశింప చేస్తారని మార్కండేయ పురాణం ఉత్తరఖండంలో ఉంది. వీటిలో ఋగ్వేద సారంగా తిరువిరుత్తం, యజుర్వేద సారంగా శిరవాసిరియం, అథర్వేణవాద సారంగా ప్రియం తిరువందాది, సామవేద సారంగా తిరువాయుముజి వెలిశాయి. ఆ తరువాత తిరుమంగయ్యాళ్వార్ అనుగ్రహించిన 6 దివ్య ప్రబంధాలు శిక్ష, వ్యాకరణాది 6 వేదాంగాలుగా ప్రసిద్ధికెక్కాయి. మిగిలిన ఆళ్వార్లు పాడినటువంటి మధుర భక్తి ప్రపత్తి పాసురాలు మొత్తం 4000 అంటే 4000 శ్లోకాలుగా, 4000 పాసురాలుగా అంటే 4000 పాటలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ మొత్తాన్ని కలిపి ద్రావిడ వేదసాగరంగా, సాంగోపాంగ వేదరాశిగా విశిష్టాద్వైత సంప్రదాయంలో ప్రసిద్ధమైనవి. అసలు ఆళ్వార్లంటే ఎవరు? ఆళ్వారులు అంటే భగవంతుడైన శ్రీమన్నారాయణ యొక్క దివ్య గుణరూప వర్ణానుభవంలో నిమగ్నమైనటువంటి వారు అని అర్థం. వారి జన్మరహస్యం ఇది. ద్వాపరయుగం కలియుగం సంధికాలంలో ఈ భూమి మీద అధర్మం పెచ్చుమీరింది. వేదాలు శాస్త్రాలు మరుగున పడిపోతున్నాయి. మనుషుల్లో స్వార్థం పెరిగి దైవభీతి పాపభీతి సన్నగిల్లుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న శ్రీమన్నారాయణుడు పరమపదంలో చింతాక్రాంతుడైనాడట. అన్య మనస్కుడై ఆలోచనలు మునిగినటువంటి శ్రీయపతిని చూచి నిత్యసూరులతో పాటు ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఆభరణాలుగా అమరిన ఆయన వివిధ ఆయుధ పురుషులు, అలాగే లక్ష్మీదేవి, భూదేవి అందరూ ఆవేదన చెందారు. అందరూ కలిసి ఆలోచించారట. అప్పుడు శ్రీ వైకుంఠనాథునితో ఇలా అన్నారు: స్వామి, మీ అనుగ్రహం, ఆమోదం, మంగళాశాసనం లభిస్తే మేము ఒకరొకరం భూమండలంలో పుట్టి మీ మహాత్మ్యాన్ని గానం చేస్తాం. మీ దివ్యానుగ్రహం ఉంటే ధర్మబోధ చేస్తూ మా జీవితాలని ధన్యం చేసుకొని తిరిగి మళ్ళా మీ దివ్య సన్నిధిని చేరుకుంటాం. మాకు ఆనతివ్వండి అని అందరూ ముక్తకంఠంతో ప్రార్థించారట. శ్రీయపతి అంగీకార సూచకంగా చిరునవ్వు చిందించాడు. అభయహస్తమెత్తి ఆశీర్వదించాడు. అలా వారు 12 ఆళ్వార్లుగా అంటే 12 మంది ఆళ్వార్లుగా ద్వాపర యుగం చివరి నుండి కలియుగం ప్రారంభంలో కొన్ని సంవత్సరాల వరకు మన దక్షిణ భారతదేశంలో వివిధ స్థలాలలో వివిధ కులాలలో అవతరించారు. ఉత్తరాన
బదరీనాథ్ నుండి దక్షిణాన ధనుష్కోటి వరకు దివ్య దేశాలు సందర్శిస్తూ 4000 పాసురాలను అంటే గీతాలను గానం చేశారు. ఆ ద్రవిడ పాసురాల గ్రంథాన్ని మనం నాలాయిర దివ్య ప్రబంధం అంటూ ఉన్నాం. వేదార్థాలను వివరించే ఉపబ్రహ్మణాలలో ప్రబంధాలు కూడా ఒకటి. ద్రావిడ భాషలో ఆళ్వార్లు పాడినటువంటి దివ్య మంగళ గీతాలని దివ్య ప్రబంధాలు అంటారు. ఆళ్వార్లు అనగానే భగవంతుని యొక్క దివ్యానుభవంలో, ఆ పరివాహంలో పరిపూర్ణంగా అవగాహించిన వారు అని అర్థం. అలా తాము అనుభవించినటువంటి దివ్య సౌందర్య భావన ధారలే దివ్య ప్రబంధాలైనాయి. శ్రీరామాయణాన్ని ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నట్లే ఈ దివ్య ప్రబంధాలు కూడా అధ్యయనం చేసే వారి దోషాలు తొలగించే గొప్ప ప్రభావం కలవి. భగవంతుడే స్వయంగా ఆళ్వార్లకి తన దివ్యానుభూతిని అందించి వారి వెంటపడి ఈ పాటలను పాడించుకున్నాడట. అందువల్ల ఈ దివ్యమైనటువంటి గీతాలకు అంతటి గొప్ప శక్తి వచ్చింది అంటారు. ఆళ్వార్లు ఈ వేదాల యొక్క అర్థాలను మరింత స్పష్టంగా ఆవిష్కరణ చేయడంలో ఎంతో కృతకృత్యులైనారట. వారి వారి ప్రబంధ ప్రభావాన్ని బట్టి, ఆ రచనా శైలిని బట్టి వారిని ఒక్కొక్క ఆయుధ అంశగా కీర్తిస్తారు. వారి యొక్క నడక శైలిని, ప్రబంధ ప్రభావాన్ని బట్టి అంశలు అనడంలో తప్పేమీ లేకపోవచ్చు, కానీ స్వయంగా అంశ అనడం భావ్యం కాదేమో. ఎందుకంటే భగవంతుని దివ్యాంశ కలవారు భగవంతుని అనుభూతి పొంది దివ్యంగా పాడారు అన్నదానికంటే ఒక సామాన్య జీవిని పరమాత్మ అనుగ్రహంతో దివ్యునిగా ఉద్ధరించి పాడించాడు, అంతకంటే గొప్ప విషయం ఉన్నదా? అదే కదా స్వామి అనుగ్రహం అంటే. ఆళ్వార్లందరికీ శిరస్థానీయులైనటువంటి నమ్మాళ్వార్లు కూడా ఊర్విల్ అనే తిరువాయుముడిలో ఈశన్ వానవర్కెన్బన్ అంటూ విశేష జ్ఞాన శక్తులు కల దేవతలకు ప్రభువు కావడం గొప్పం కాదు, నాలాంటి బద్ధుల్ని కూడా ఉద్ధరించాడు కదా అని పాడారు. ఇందులో తమని బద్ధ సంసారులుగానే చెప్పారు నమ్మాళ్వార్లు. తిరువాయుముడిని వ్యాఖ్యానిస్తూ ఈడులు వడక్కు తిరువీధి పెళ్ళే కూడా దీనినే సమర్థిస్తారు. ఆళ్వార్లు కూడా అందరిలాగానే కర్మబద్ధులేనని, భగవంతుని యొక్క నిర్హేతుక జాయమాన కృపా కటాక్షం చేతనే వారి దివ్యానుగ్రహాన్ని పొందగలిగారని వ్యాఖ్యానించారు. ఆళ్వార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిలో ఆవిర్భవించిన వారు అయినా అందరూ భగవంతునికి అపారంగా పాత్రమైనారు. ఒక్కొక్క ఆళ్వార్ల చరిత్ర ద్వారా ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి లోపం ఏర్పడినా నమ్మినటువంటి వారిని పరమాత్మ ఎలా ఉద్ధరిస్తాడు అన్నది స్పష్టమవుతుంది. భగవత్కృప ఎలాంటి నీచమైన స్థితిలో ఉన్నవారినైనా ఎంతటి ఉన్నతమైన స్థితికైనా చేర్చగలదు అనే ధైర్యం మనకి ఆళ్వార్ల చరిత్ర విశదం చేస్తోంది. ఆ విధంగా భగవత్కృప చేత తీర్చిదిద్దబడినటువంటి ఆళ్వార్లంతా తాము పాడిన భగవదనుభూతిని తమ ప్రాంతీయ భాష అయినటువంటి తమిళంలోనే అందించడం ఒక విశేషం. ద్రావిడ భాషలు అందింపబడ్డాయి కాబట్టి వారు పాడిన పాటలన్నీ ద్రావిడ ప్రబంధాలైనవి. భాష ప్రాంతీయమే కావచ్చు, కానీ అందులో ప్రతిపాదించబడిన భగవత్తత్వం, ఆ దివ్యానుభూతి సార్వజనీనీకమనడంలో సందేహమే లేదు. అది ప్రతి ఒక్కరికి ఆస్వాదయోగ్యమైనదే అయినా తమిళ భాషలోని ఆ ప్రబంధాలని ఆయా ప్రాంతీయులకు అనువైన భాషలో అందించగలగడం ఉత్తమమైన పద్ధతి. భావం తెలిసినా తెలియకపోయినా ఆ శబ్ద జ్ఞానం వల్ల కేవలం పాసురాలు చదవగలిగిన మనలో ఉండే అనేక దోషాలను నశింపజేసే దివ్యత్వం గల ఈ దివ్య ప్రబంధాలు మనకు గొప్ప వరాలు. సనాతనమైన వేదం మనకున్నది కదా, మళ్ళా ఈ దివ్య వేదం ఏమిటి అని అనుమానం రావచ్చు. కానీ ద్విజులైనటువంటి వారికి సంస్థ వేదాధ్యయనం ముఖ్యమైనట్లు, వైష్ణవత్వాన్ని ఆపేక్షించేటటువంటి వారికి ద్రావిడ వేదాధ్యయనం కూడా అత్యంత ముఖ్యము అన్న విషయం స్పష్టం. ఈ ద్రావిడ వేదం
పరబ్రహ్మైనటువంటి శేష్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క స్వరూప రూప గుణ విభూతులను విస్తారంగా బోధించడం వల్ల ఇది మనకు అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, భవిష్య, పాద్మాది సంహితలయందు ద్రావిడ వేద ప్రవర్తకులైన శ్రీ నమ్మాళ్ళవారు వంటి మహానుభావుల యొక్క అవతార వైభవాన్ని, దానికి అనుషంగికమైనటువంటి పరకాల మునీంద్రాది అవతార ప్రకారాలని విస్తరంగా ప్రతిపాదించడం జరిగింది. కర్నూలు జిల్లా ద్రోణాచలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి అనేక ద్వార ప్రాకారాదులతో, అనేక కళ్యాణ మండపాలతో, అఖండ వైభవంతో నిర్వహిస్తున్న ప్రపన్న ప్రియ శ్రీమాన్ పాతాళ సుబ్బారావు గారు మీకు ఈ నారాయణ దివ్య ప్రబంధం ఆడియో సీడీలను మీకు సమర్పిస్తూ ఉన్నారు. సమాజం దివ్యత్వాన్ని సంతరించుకొని సనాధర్మ ప్రాతిపదికపై నడవాలని, లోకమంతా క్షేమంగా ఉండాలని, భగవంతుడైన శ్రీమన్నారాయణ ఆరాధనలో తరించాలని ఆకాంక్షిస్తూ సమర్పిస్తున్న ఈ సీడీతో పాటు 4000 గ్రంథాలు మీకు అందుతూ ఉన్నాయి. శ్రియః కాంతాయ కళ్యాణిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.